కడప జిల్లా చక్రాయపేట మండలము కుమార కాల్వ గ్రామానికి చెందినటువంటి ఖాద్రియా మసీదుకు చెందినటువంటి దాదాపు 35 ఎకరాల ఇనాం భూములను కొంతమంది వ్యక్తులు కొంతకాలం కిందట అక్రమంగా తమ పేరు మీదకి బదలాయించుకొని అక్రమంగా పట్టాదారు పాస్ పుస్తకాలను పొందినటువంటి విషయంలో తిరిగి ఆ భూములను ఖాద్రియా మసీద్ పేరు మీదకే బదలాయించే నిమిత్తము ఆ గ్రామానికి చెందినటువంటి కరీముల్లా అనేటువంటి వ్యక్తి ఆ భూములను తిరిగి మసీదుకే అప్పగించాలన్న ఉద్దేశంతో ఆయన కడప కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ నందు 2024 నవంబర్ నెలలో ఒక ఫిర్యాదును ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు ఆధారంగా ఆర్డీఓ ఆఫీస్కి వచ్చినటువంటి ఆయన ఫిర్యాదును ప్రాసెస్ చేస్తూ ఆయన ఆర్డీఓ ఆఫీస్లో ఆ సంబంధిత డిప్యూటీ తహసీల్దార్ అయినటువంటి నాగేంద్ర కుమార్ గారిని కలిసినప్పుడు ఆయన నీ ఫైల్ను ప్రాసెస్ చేసి ఆ భూములను మసీదుకు చెందినటువంటి ఆ ఇనాం భూములను తిరిగి మసీదు పేరు మీదకి బదలాయించాలంటే 10,000 రూపాయలు నాకు లంచం ఇస్తే నేను ఆ ఫైల్ను నేను ప్రాసెస్ చేసి ఉన్నతాధికారుల వద్ద కూడా ప్రాసెస్ చేయించి నీకు నీ పని నెరవేరుస్తాను, లేకపోతే లేదు అని కరాఖండిగా